బెస్ట్ ఫ్రెండ్ మన లైఫ్ లాంగ్ ఎంతైతే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా మన లైఫ్లో ప్రతి దశలోనే వచ్చే ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. అయినా కానీ ఫ్రెండ్స్ ఎందుకు వెనకబడ్డారు? మన లైఫ్లో ప్రతి దశలోని మనల్ని నవ్విస్తూ, మనం ఆనందింపజేస్తూ, మన బాధలను తెలుసుకుంటూ, మన కష్టాన్ని తీరుస్తూ వచ్చిన ఫ్రెండ్స్ అయినా, బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇద్దరూ సమానమే. అయినా బెస్ట్ ఫ్రెండ్కి వచ్చిన పేరు ముందు ఫ్రెండ్స్ ఎందుకు వెనకబడ్డారు? గంటలు గంటలు ఫోన్లోనే వాళ్ళతోనే ఆనందం పంచుకోవాలన్నా వాళ్ళతోనే, అవసరం అయినప్పుడు తప్ప వేరే అప్పుడు గుర్తురానందుకు ఫ్రెండ్స్ బాధపడ్డారేమో. ఇద్దరూ సమానమే అయినా తరతరాలుగా మీ ప్రేమ పొందడంలో ఫ్రెండ్స్ ఎందుకు వెనకబడ్డారు? బెస్ట్ ఫ్రెండ్కి అయితే బర్త్డే వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్లు, బర్త్డే పార్టీలు, కేక్ కటింగ్లు. అదే ఫ్రెండ్స్కి బర్త్డే వస్తే వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు. మన కోసం ప్రతి దశలోనే మన ఫ్రెండ్స్ ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో ఫ్రెండ్స్ ఎందుకు బాగా వెనకబడ్డారు? ఫ్రెండ్స్ అయినా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మన కోసం చాలా చేస్తారు. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా బెస్ట్ ఫ్రెండ్ కంటే ఫ్రెండ్స్ ఎందుకో బాగా వెనుకబడ్డారు. మన బెస్ట్ ఫ్రెండ్ అయితే మనతో జీవితాంతం ఉంటాడు. అదే మన ఫ్రెండ్స్ అయితే ఆ ఫేజ్, స్కూల్ కాలేజ్ లైఫ్ అయిపోగానే ఎందుకు పనికిరాని వారని మనం తీర్మానించేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఇలా వెనుకబడడానికి కారణం వాళ్ళు మన ప్రతి దశలోని మన అవసరాలకు వెన్నంటే ఉండడమే. వాళ్ళు మనల్ని ప్రతి దశలోని సపోర్ట్ చేసినందుకేనేమో మన జీవితాన్ని వచ్చిన కష్టాలని ఎదుర్కొంటూ ఇంతవరకు జీవించగలిగాం. ఇదేనేమో ఫ్రెండ్స్ వెనకబడిపోవడానికి కారణం. మన డైలీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్కి ఉన్న వాల్యూ, రికగ్నైజేషన్ కానీ మన ఫ్రెండ్స్కి అనేది ఉండదు. సో మన లైఫ్లో చాలామంది వస్తారు, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ, లైక్ ప్లే గ్రౌండ్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఎక్కడైనా మనకి ఫ్రెండ్స్ అయితే వాళ్ళు మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసే ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేయండి. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.